దీపావళిలోపు ఇలా పూజ చేస్తే అది మీ సొంతమవుతుంది. మన భారతదేశం సంస్కృతి ఆచారాలకు పెట్టింది పేరు. దేవుణ్ణి నమ్మడంలో, పూజించడంలో, ఆ దైవం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడంలో మనం తప్పక విజయం సాధిస్తున్నాము. అలాంటిది దీపావళి వచ్చిందంటే లక్ష్మీ పూజ చెయ్యని వాళ్ళంటూ ఎవరు ఉండరు. లక్ష్మీదేవిని భృగు మహర్షి కూతురుగా చెప్తారు. క్షీరసాగర మదన సమయంలో పునర్జన్మను ఎత్తి మహావిష్ణువుని వివాహం చేసుకుంది లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవిని ఈ దీపావళిలోపు మనం ఇలా పూజిస్తే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే మనం ఏం చేయాలి, ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దసరా అయిపోయాక మనం మొదలు పెట్టే ఈ పూజ చాలా పవిత్రమైనది. మీ కోరిక ప్రకారం లక్ష్మీదేవిని ఇలా పూజించాలి. అంటే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే డబ్బుతో ఈ పూజ చేయాలి. అదే మీరు ఇల్లు లాంటిది కోరుకున్నట్లయితే ఒక వెండి లేదా బొమ్మ ఇల్లుతో ఈ పూజ చేయాలి. అలాగే మీరు బంగారం లాంటిది కావాలనుకుంటే ఒక చిన్న బంగారు రేకుతో ఈ పూజ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మీ కోరికను బట్టి అలాంటి ప్రతిమను అక్కడ ఉంచాలి. ఒక డబ్బు మినహా ఇక ఈ పూజ ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు డబ్బుతో పూజించాలనుకుంటే మీకు తోచిన కాగితపు రూపంలో ఉండే డబ్బును తీసుకోవాలి. అది రూపాయి కాగితం కానీ, 5 రూపాయల కాగితం కానీ, 10 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 100 కానీ, ఇలా మీ స్తోమతకు సరిపడే విధంగా డబ్బుని తీసుకుని రోజుకి ఒక కాగితం చొప్పున కలుపుతూ దీపావళి వరకు లక్ష్మీదేవికి పెడుతూ ఉండాలి. అంటే ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఒక్కో కాగితం కలుపుతూ పోవాలన్నమాట. అలా కలిపి ప్రతిరోజు వాటిని దేవుని దగ్గర లక్ష్మీదేవి పటం వెనకాల ఉంచాలి. అలాగే ఒక ఎర్రని దారానికి పసుపు రాసి వాటికి కడితే ఇంకా మంచిది. అలా దీపావళి ముందు రోజు వరకు చేసి ఆ రోజున మీ దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఎవరికైనా వీటిని దానం ఇస్తే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పులు ఉన్నా సరే వీలైనంత త్వరగా వెంటనే పోతాయి. అలాగే మీకు ఇల్లు కావాలనుకుంటే ఇంటి ప్రతిమను లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టి రోజు దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దీపావళికి ముందు రోజు వరకు చేయాలి. ఆ తర్వాత అదే రోజున ఆ ప్రతిమను గుళ్ళో ఉన్న రావి చెట్టు కింద మట్టిలో పాతి పెట్టాలి. ఇలా చేసినట్లయితే మీకు అతి తక్కువ సమయంలోనే ఇల్లు సొంతమవుతుంది. అలాగే బంగారం కావాలనుకునేవారు బంగారం రేకుకు కూడా రోజు పసుపు కుంకుమలతో పూజ చేయాలి. ఈ బంగారు రేకును కూడా దీపావళి ముందు రోజు గుళ్ళో అమ్మవారికి సమర్పించాలి. బంగారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అదే బంగారాన్ని మీరు కోరుకున్నంత మీ ఇంటికి పంపిస్తుంది లక్ష్మీదేవి. ఇవే కాదు, మీరు ఏది కావాలనుకుంటే దాన్ని ప్రతిమ రూపంలో అక్కడ ఉంచాలి. అంటే మీరు కారు కోరుకున్నట్లయితే కారు ప్రతిమను కానీ, బైక్ కానీ కోరుకున్నట్లయితే బైక్ ప్రతిమను కానీ ఇంట్లో లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టి ఇలా పూజించినట్లయితే మీరు ఏది కోరితే అది లక్ష్మీదేవి కటాక్షంతో వీలైనంత త్వరగా అది కొద్ది రోజుల్లోనే మీ సొంతమవుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుండి మీ కోరిక ప్రకారం లక్ష్మీదేవిని ఇలా పూజించి మీ కోరికను నెరవేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.